ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి తాను ఎప్పుడు మోసగించబడుతూనే ఉన్నట్టుగా చెప్పాడు. ఒకరి ద్వారా మాత్రమే కాదు, ఎవరో ఒకరు ఎప్పుడూ ఆయన మోసగిస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు పోగొట్టుకోవడమే, పొందడం అంటూ ఏదీ లేదు. నా జీవితం ఇంతేనా, పోగొట్టుకోవడమేనా, పొందడం లేనే లేదా అని ఆ వ్యక్తి వాపోయాడు. అయితే ఒక ముఖ్యమైన సంగతి చెప్పమంటారా? యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో యోబు ఒక చక్కటి మాట అన్నాడు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశములో ఉన్నారు. మోసపడువారు మోసపుచ్చువారు ఆ దేవుని వశములో ఉన్నారు. బలము జ్ఞానము ఆ రెండు ఆ దేవుని యొక్క స్వభావ లక్షణములు అన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, నేను మోసగించబడుతూనే ఉన్నాను, నేను ఒక బలహీనుణ్ణి, మోసగించే ఆ వ్యక్తి బలవంతుడు అనుకుంటాం. మోసగించబడే నీవు, మోసగించే ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఇద్దరు ఆ దేవుని వశములో ఉన్నారు. సరే అండి, అలాగైతే మోసగించబడే వ్యక్తికి ఒక గుడ్ న్యూస్ ఏంటి, ఒక శుభవార్త ఏంటి? బైబిల్లో గమనిస్తే ఒకరోజు ఎందరికో మోసం చేసిన ఓ వ్యక్తి, లూకా సువార్త 19:8లో జక్కయ్య అనే వ్యక్తి ఎందరికో అన్యాయం చేశాడు, ఎందరినో మోసగించాడు. యేసు అతని దగ్గరికి రాగా ఏమన్నాడు తెలుసు కదా? నేను ఎవని యుద్ధనైనా అన్యాయముగా తీసుకొని ఉంటే 4 గంటలు మరలా చెల్లిస్తానన్నాడు. మనకొక దేవుడు ఉన్నాడు, 4 గంటలు ఇప్పించే దేవుడు అండి. నువ్వు మోసగించబడ్డావా? ఒకవేళ ఒక 100 రూపాయలు మోసగించబడ్డావా, 400 రూపాయలు వస్తుందండి. అయితే ఎలా వస్తుంది? జక్కయ్య రక్షణ పొందాడు. ఎవరు నిన్ను మోసం చేశారో వారి రక్షణ కొరకు భారంగా ప్రార్థన చేయి. అదేవిధంగా ఆ వ్యక్తి వద్ద నుంచి నీకు రావాల్సిన మొత్తం కూడా దేవుడు సమకూర్చినట్లుగా ప్రార్థన చేయి. 2 సంగతులు. ఆ వ్యక్తి రక్షణ పొందాలి. యేసయ్య జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు కదా, జక్కయ్య త్వరగా దిగి నా దగ్గరికి రమ్మన్నాడు కదా. సరే, ఏం జరిగింది? ఆ జక్కయ్య ప్రభు దగ్గరికి రాగా, లేదా ప్రభు అతనికి సమీపమైనప్పుడు అతనికి తాను చేసిన అన్యాయం జ్ఞాపకానికి వచ్చింది. మోసగించబడుతున్నాను అని వాపోవద్దు. ఆ వ్యక్తి రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఆ వ్యక్తి రక్షణ పొందడమే కాదు, నిన్ను మోసగించినంత కంటే అధికంగా నువ్వు పొందబోతున్నావు. ఆమేన్.